అందరూ ఎలా ఉన్నారు? ఇది డే 2 అన్నమాట తిరుపతిలో మాది. నిన్నైతే మా దర్శనం అది బాగా చూసారు కదా. సో ఇదేంటంటే డే 2 అన్నమాట మాది. ఇప్పుడు కళ్యాణానికి అయితే వెళ్తున్నాం. మాకు టికెట్స్ దొరకలేదు, మమ్మీ వాళ్ళకి టికెట్స్ దొరికాయి. సో వాళ్ళు మనం అక్కడ దిగబెట్టేసి వెళ్ళిపోదు. వాళ్ళు రెడీ అయిపోయారు ఆల్రెడీ. మనం ఇప్పుడైతే కళ్యాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళని లోపల పంపించేసి మనం టిఫిన్ తిందాం. ఆకలేస్తుంది. సో టిఫిన్ తిన్నా కలుద్దాం, ఓకేనా? చాలా ఏది తెచ్చాడు? మా అమ్మ తిడుతుంది, నేను జిమ్మలెక్కి తెచ్చాను వాడట్లేదని. అంటే దాన్ని మళ్ళీ తీసి యూజ్ చేసే టైం లేదు. ఇక్కడ ప్రతి దగ్గర ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు చెకింగ్స్ అవి అవుతున్నాయి కదా. నిన్న హైలైట్ ఏంటంటే లోపల పడి వెళ్ళిపోయింది ఫోను. వాళ్ళు బయటే తీసుకొచ్చి వాళ్ళు లోపల పెట్టారనమాట ఫోన్ది. చాలా వీడియోలో చూద్దురులేండి, అది తీసాను వీడియో. సో ఆల్రెడీ చూసి ఉంటారు కదా. ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి. సీనరీ చూసారా ఎంత బాగుందో, చెట్టులు. సో చాలా బాగుందన్నమాట. ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి. తర్వాత నేను దర్శనం వీడియో చూసే ఉంటారు మీరు. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. సో నిన్న మాదైతే అయిపోయిన దర్శనం. ఇప్పుడు ఏంటంటే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం, మార్కెట్కి వెళ్దాం. నిన్న నైట్ చూపించాను మార్కెట్, మీకు మార్నింగ్ చూద్దాం అసలు ఎంత ప్రైస్ కొరికితే ఏంటనేది. నేనైతే హెలికాప్టర్ కొనుక్కుందాం అనుకున్నా, దొరికితే కొనుక్కుందాం, సరేనా? చాలు. తిరుపతి ఎప్పుడు వచ్చినా ఒక వైబ్తో ఉంటుంది అనమాట. మళ్ళీ మళ్ళీ రావాలని ఒక చిన్న వైబ్. చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా అరే మొన్నే వచ్చాం అనేటట్టు ఉంటుంది తిరుపతి వస్తే. సో కానీ తిరుపతిలో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అన్నీ పెట్టేవారు, పాలు అని ఫ్రీగా అక్కడెక్కడ పెట్టేవారు. ఇప్పుడు ఏం పెట్టట్లే. ఏమైందో మరి, మొత్తం గవర్నమెంట్ చేంజ్ అయింది. సో రేపటి నుంచి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. సో ఎవరవుతారు మనకి తెలీదు, కానీ అయ్యే వాళ్ళు మంచిగా ఉంటే చాలు, ఓకేనా? ఇదిగోండి, ఇది 300 దర్శనం. నిన్న మనం ఇలా వెళ్ళాము. ఏంటంటే సుప్రభాతం ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఇందులోంచి అయితే కళ్యాణం వాళ్ళు పంపించేస్తున్నారు. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, టైం అయిపోయిందని. నేను పట్టుకెళ్తాను. కళ్యాణ్కి బాయ్. అయితే కళ్యాణ్కి వెళ్తున్నారు, జాగ్రత్త, బాయ్. అలా టికెట్స్ ఇవ్వండి, టికెట్స్ ఇవ్వండి. అంటే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనం అయితే అక్కడ మమ్మీ వాళ్ళు స్లిప్పర్స్ వదిలేసారు, అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి మనం టిఫిన్కి వెళ్దాం. సో టిఫిన్కి వెళ్ళిన తర్వాత మనం మార్కెట్కి వెళ్దాం. అసలు మార్కెట్లో బొమ్మలు అవి బాగున్నాయి. హోల్సేల్కి ఇస్తే బేరవాడు కొనుక్కుందాం మనం. సో మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, కొందాం, సరేనా? చాలు. ఇలాంటి కొన్ని ఫ్రీ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మనం స్లిప్పర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఉంటాయి బయట, కానీ బయట కన్నా లోపల పెట్టడం మంచిదని పెట్టాలి లోపల. ఇప్పుడు ఏంటంటే కిందకి వెళ్తే టిఫిన్ ఉంటుంది. నిన్న అక్కడ చేసా టిఫిన్. ఇప్పుడు వేరే దగ్గర చేద్దాం అంటే టేస్ట్ బాగుంది, ప్లేస్ బాగుంది. చపాతీ తింటాం, పొద్దున చపాతీ అప్పుడు అయితే మా చెల్లి చపాతీ అంట, నా పూరి తింటా. తింటున్నాం. ఫుల్ జనాలు. అసలు ఎలక్షన్ వల్ల జనాలు తక్కువ ఉండాలి, కానీ ఎలక్షన్ వల్ల జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అదేంటి అర్థం కాదు. చూద్దాం, వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే జంక్షన్కి వస్తాం అన్నమాట. ఈ జంక్షన్ నుంచి రైట్లో లెఫ్ట్ తిరిగామనుకోండి. లెఫ్ట్ తిరిగితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం. అదే మనం దీపం ఎగిలిస్తారు చూసారా, అక్కడికి వెళ్తాం. ఆ పైకి వెళ్తే టెంపుల్కి వెళ్తాం, లేపాక్షిదేవి టెంపుల్కి వెళ్తాం. ఆ పైకి వెళ్తే చూసారా, ఆ పైకి వెళ్తే లేపాక్షిదేవి టెంపుల్. ఇలా వెళ్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం. ఇంకెక్కడ టిఫిన్ బాగాలేదు, రోజు ఎక్కడ తింటాం అక్కడే తిందాం. రైస్ కూడా అక్కడ అందరికంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. మనం అక్కడే తిందాం, సరేనా? పదండి పైకి వెళ్దాం. సో అయితే టిఫిన్ ఇక్కడే తింటున్నాం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫాస్ట్ ఫుడ్ అంట. పూరి కోసం అయితే వెయిటింగ్ అనమాట. పూరి వేస్తున్నారు. మా చెల్లికి అయితే చపాతీ పరాటా తీసుకున్నాం. సో మా పూరి వస్తే తినద్దాం. మన పూరి అయితే వస్తుంది. మా చెల్లికి ఇంకా రాలే. సో మనం తినేద్దాం ఫస్ట్. అమృత తింటావా పూరి? అది పట్టుకో, నీ పరాటా వేస్తాను. చెల్లి పరాటా కూడా అయిపోయింది.
సో దాన్ని కూడా పట్టుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఎందుకు చేస్తుంది ఇక పరాటా చపాతి. ఈ 2 పూరి 50 రూపాయలు. ఈ యొక్క పరాటా ఒక చపాతి 50 రూపాయలు. మన ఊర్లో కామెంట్ చేయండి ఎన్ని పరాటా ఎన్ని చపాతి వస్తాయి 50 రూపాయలకి. ఏమి కావాలి నాకు రూమ్స్ ఇచ్చాను అన్నారు కదా, ఈరోజు రూమ్ టూర్ అయితే చూపిస్తాను మీకు. సో ఇదిగోండి రూమ్ అయితే మనకి 2 బెడ్స్ ఇచ్చారు. చూసారు కదా, ఒక లైట్ ఒక ఫ్యాన్ అన్నమాట. బాగానే ఉంది, డీసెంట్గా రూమ్ ఉంది బాగానే. ఇదిగోండి ఇది ఒక బెడ్, ఇది ఇంట్లో ఉంది. వాష్రూమ్స్ కూడా బాగానే ఇచ్చాడు, ఒకసారి చూపిస్తాం మీకు. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకు ఒక హీటర్ ఇచ్చాడు, ఒక వాష్రూమ్ అది. సో చాలా బాగుంది వాష్రూమ్. మీకు బయట వ్యూ అయితే చూపిస్తా, లైట్స్ ఆఫ్ అయితే మీకు బయట వ్యూ అయితే చూపిద్దాం అనమాట. బయట ఎలా ఇస్తారో మనకు అనేది. రూమ్స్ అవి చాలా డీసెంట్గా చాలా బాగుంటాయి అనమాట. సో ఇక్కడ బ్లాక్స్ కనబడుతున్నాయి మీకు, అలాంటి ఒక్కొక్క బ్లాక్లు ఇస్తారనమాట. మంది 208, అది 2008. చూడండి ఇలాంటి ఒక పెద్ద బ్లాక్ ఉంది. బయట సేమ్ అట్లానే ఉంటాయి. ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు మనం. సో చూసారు కదా, ఇదన్నమాట మా రూమ్ టూర్. సో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. సో ఓకేనా, సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొబ్బరి పచ్చడి, అరటికాయ కూర, తర్వాత అన్నవరం ప్రసాదం అయితే పెట్టారు మనకి. సో చూసారు కదా, ఇవైతే ఫస్ట్ పెట్టారు, తర్వాత వచ్చి అయితే మనకి అన్నం అయితే వేస్తారనమాట. మొత్తం తిరుపతి అంతా ఫ్రీ భోజనాలు పెడతారు, చాలా బాగుంటాయి. తిరుపతికి వచ్చిన ప్రతి వాళ్ళు భోజనం తినాలి, అప్పుడే తిరుపతికి వచ్చినట్టు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఏంటంటే షాపింగ్ అయితే వెళ్దాము. ఇందాక కొంచెం తిరిగాము అంతే, వీడియో తీసుకోలేదు, కొంచెం నిద్ర వస్తుందని వెళ్ళిపోయాను అనమాట రూమ్కి, నీరసంగా ఉందని. ఇప్పుడైతే చూద్దాం మార్కెట్ అయితే ఎంట్రన్స్ అనమాట. సో భోజనాలు ఇక చెప్పులు పెట్టిన కాలిపోతున్నాయి, అయినా కూడా వ్లాగ్ తీస్తున్నా అంటే చూడండి నా పేషెన్స్ లెవెల్ ఎంతో. ఇక్కడ రెస్టారెంట్స్ అవి ఉంటాయి, బయట ఫుడ్ తినచ్చు కానీ మరీ కాస్ట్లీ. మన రాజాకుల ప్లేట్ ఎంతండి మంచూరియా? ఇక్కడ ప్లేట్ 140 రూపాయలు మంచూరియా. తిరుపతిలో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసు, ఎక్కడ పడితే అక్కడ మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తారండి. జలప్రసాదం హైలైట్ అసలు, చూడండి మామూలుగా కాదు. నాకు బెస్ట్ ప్లేస్ ఇన్ తిరుపతి అనమాట, అదొక్కటే ఇష్టం. మంచిగా వాటర్ ఇస్తారు. ఇప్పుడైతే చెప్పులకైతే వెళ్తాం, చెప్పులు తీసుకొచ్చేద్దాం. సరే మర్చిపోయి వేసుకొస్తాం, అయినా ఎర్రగా ఎండ కాస్తుంది తిరుపతిలో. వర్షం అన్నారు కానీ వర్షం నిన్న పడింది అంతే, ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత పడలేదు. చెప్పులు తీసుకొని మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఇదిగోండి అయితే ఎంటర్ అవుతాం, హోల్సేల్ మార్కెట్ ఇదంతా. ఇదిగోండి స్ట్రైట్ హోల్సేల్. అమ్ము పేరా మా చెల్లికి వచ్చి ఇదే బాగండి, ఎక్కడికి వచ్చినా గంటలు లేట్ చేస్తుంది. లేట్. సో క్యాప్స్ అని బొమ్మలు ఇవన్నీ 80 రూపీస్, జస్ట్ ఇవన్నీ 80 రూపీస్. ఈ లోపలికి మార్కెట్ ఉంటుంది హోల్సేల్, లోపలంతా తక్కువ రేట్. మొన్న కారు కొనుక్కుందాం అనుకున్నాం, మమ్మీ కారు కొనుక్కుందామంటే 2000 చెప్పిన కార్ 600 బేరవాడని తెలుసా మీకు? ఎంత కష్టంగా ఉంది తెలుసా 600కి బేరవాడితే. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ యూనో. చూసి ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ పూసలు. దేవుడి ఫొటోస్ అవి అయితే బాగా. ఈ బాలేవా చెప్పండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి.
ఇది SVSH కాంప్లెక్స్ అంటండి. నేను రాత్రి చూశాను కానీ బాగుంది, కానీ నేను వీడియో తీసుకొచ్చేటప్పుడు అతను ఫోన్ లేదు నిన్న, ఎందుకంటే మనం ఇచ్చాం కదా వాళ్ళకి, తెచ్చుకునేటప్పుడు 9 అయిపోయింది. సో వీడియోని రికార్డ్ చేయలేదు, మళ్ళీ ఈరోజు పొద్దున్న రికార్డ్ చేసిన. ఇది మొత్తం అంతా అండి హోల్సేల్ అంట, మా డాడీ చెప్పారు, వీళ్ళు చెప్తున్నారు హోల్సేల్ అని. లోపల దండలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, చాలా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మంచిగా. ఇది పావు కావాలని ఫ్రెండ్స్, ఇంక పావు చిన్నపిల్లలకి ఇంకా పావుతో అడుగునండి, పావు కావాలంట. ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి బొమ్మలను అడుగుతుందా చెల్లి, కొనాలో వద్దని కామెంట్ చేయండి, అప్పుడు చెప్తా. ఫాలోవర్స్ కూడా పెంచచ్చు కదా ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ నా ఐడి వస్తుందా, ఐడిని కూడా ఫాలో చేయండి, నాగాదిత్య. ఓకే 0075 20075 ఐడి మర్చిపోద్దు, పెడతాలేండి ఇక్కడ, ఫాలో చేయండి మాత్రం మర్చిపోద్దు. ఓకే. సో మా మమ్మీ అంట మా డాడీ కళ్యాణం అయిపోయింది, వచ్చేసారు, వెళ్తున్నాం అక్కడ. సో ఇప్పుడు దాకా మార్కెట్లో తిరిగాము, ఈ ఎండ వల్ల మీకేం చూపించలేకపోతున్నాను. సో కొంచెంసేపు తర్వాత చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. మా చెల్లికి పాంగ్ కావాలంటే పాంగ్ కొందాం ఫస్ట్. నేను కారు కొనుక్కుందాం అనుకున్నాను, కానీ మా అమ్మ అనేది వద్దులో డబ్బులు వేస్తాను, 2000 కార్ ఫ్రెండ్స్, 600 బేరవాడండి ఫ్రెండ్స్, కొనుక్కుందాం ఫ్రెండ్స్. మా మమ్మీ డాడీలు తప్పుతారు ఫ్రెండ్స్, ఎక్కడైనా పిల్లలు తప్పుతారు, ఇక్కడ పిల్లలు మమ్మీ డాడీస్ తప్పుతారు. సో ఇప్పుడు వెళ్ళి మేము వెతుక్కుంటాం మమ్మీ మా డాడీని. మమ్మీ వాళ్ళు కళ్యాణంకి వెళ్ళారు. సో కళ్యాణం ఏంటంటే మా డాడీ లడ్డు కౌంటర్కి వెళ్తే మా మమ్మీ ఏమో అటుపక్క సైడ్కి వెళ్ళారు అనమాట. సరే మందే రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం, స్ట్రైట్ రూట్లో వెళ్దాం. సో మీరు కూడా ట్రిప్ వస్తే జాగ్రత్తగా ఉంటున్నారు. సండే పర్వాలేదు, నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గారు, కానీ ఉన్నారనమాట. సాటర్డే సండే ఎక్కువ తమిళియన్స్ వస్తారనమాట తిరుపతికి. మన తెలుగు కన్నా తమిళ ఎక్కువ, వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ వస్తారు సాటర్డే అండ్ సండే. మన అందరూ మిగతా రోజుల్లో వస్తారు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం చూసిన అందరూ తమిళనాడు నుంచి అండ్ కర్ణాటక వాళ్ళే. ఇప్పుడైతే ఎదుగుదాం మనం. అసలు ఆ గోపురాన్ని చూస్తే ఒక వైబ్ వస్తుంది, చూసారా తిరుపతిది, భలే ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలా ఫీల్ అనమాట. చూడాలి వాళ్ళు ఉన్నారో లేదో మమ్మీ వాళ్ళు, లేకపోతే భోజనానికి వెళ్ళిపోవచ్చు, తెలియదు నాకు. కానీ ఇక్కడైతే కనబడతారు ఎక్కడో దగ్గర, నాకైతే కనబడిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ కోనేరు ఉంది ఫ్రెండ్స్, చల్లగా ఉన్నాయి వాటర్. నిన్న మా వెళ్ళి స్నానం చేయాలనిపించింది, కానీ ఒక జత బట్టలు లేవు నా దగ్గర, సో అందుకే స్నానం చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ట్రై చేద్దాం. ఇక్కడైతే అందరు రెస్ట్ తీసుకుంటారు, ఎవరు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటారు. మనకి లైవ్ అవుతుంటుంది చూసారా, కచేరీలు అలాంటివన్నీ ఇక్కడే అవుతాయి. టీటీడీ లైవ్ ఉంటుంది చూసారా, అవన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట. కచేరీలు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ అన్ని ఇక్కడ అవుతాయి అన్నమాట. మంగాపట్నానికి అయితే వెళ్తున్నాము. సేమ్ మా అంకుల్ వచ్చారు మళ్ళీ. మంగాపట్నం అలివేలు మంగాపురం అదే కదా. మంగాపట్నం మరి ఎక్కడ ఉంది? అది మంగాపట్నం అన్నా అలివేలు మంగమన్నా ఒకటే. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము ఇంకా. సో సరే అయితే అక్కడ మంగపట్నంలో కలుద్దాం అందరూ. అంతే 7:30 వరకు వచ్చాడు. మేము ఆ రోజు 7:30 వరకు వచ్చాను. వాటర్ కోసం వచ్చాం అనమాట. చెప్పాను కదా టీటీడీ జలప్రసాదం వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట తిరుపతిలో. ఇది ఒక్కటే నాకు మంచిగా, ఎక్కడ రోడ్డు ఐ మీన్ ఎక్కడికెక్కడ అంటే అక్కడ వాటర్ మాత్రం దొరుకుతుంది. చాలా మంచి ఇన్వెన్షన్ ఇది మాత్రం. మంగాపట్నానికి అయితే వచ్చాము. చూసారు కదా గోపురం, అది లోపలికి అయితే కెమెరాలు అవి అలౌ లేదు. సో సరేనా, లోపల దర్శనం చేసాక మళ్ళీ కలుద్దాం. చలో. అక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే ఫోన్స్ అవి అలౌ లేవు అనమాట, సరిగ్గా ఫుటేజ్ అది రాలేదు. ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోతున్నాం అనమాట. తిరుపతి అయిపోయింది. సో ఫైనల్లీ తిరుపతి మరి మొత్తం తిరుపతి అయిపోయింది కదా. ఇంక మనకి డైరెక్ట్ బస్ ట్రైన్ కదా ఎక్కడం రెడీ. సో మొత్తం తిరుపతి అయిపోయింది. మా చెల్లి ఐస్ క్రీమ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారా? ఆల్రెడీ తినేసింది, మళ్ళీ మీకు ఇస్తానంట. సరే అయితే రైల్వే స్టేషన్లో కలుద్దాం. అయితే రైల్వే స్టేషన్ సరే జనాలు అన్నమాట, కొట్టుకొని చచ్చిపోతున్నారు అక్కడ.
చూసారా ఎంతమంది జనాలు మామూలుగా లేరు. ఒక 10 నిమిషాలు ఊపిరి ఆడాలనుకున్నాం మాట. డబల్ డక్కర్ అయితే బుక్ చేసుకున్నాం మేము. ఇవ్వండి. సో లోపల అయితే ఒకసారి చూద్దాం. చాలా చిన్న సిట్టింగ్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా వచ్చింది, కానీ ఇవి కిందవి. చాలా చిన్న సీట్స్ వచ్చాయి, చాలా చిన్న వచ్చాయి ఉన్నాయి సీట్స్ అవి. ఈ ట్రైన్ ఈ ఓపీ బాగాలేదు, మాది C6 వచ్చింది. సో కిందకైతే వెళ్దాం, కింద సిట్టింగ్ చూద్దాం. సో ఇదిగోండి కింద సిట్టింగ్ అయితే. సో డబల్ డక్కర్ అనుకున్నాం, కానీ పైన ఒకటి కింద ఒకటి అండి. చూడండి ఎలా ఉంటాయో. సో పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. చాలా చిన్న సిట్టింగ్. నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే పెద్దగా ఉన్నాయి సీట్లు, ఇప్పుడు చాలా చిన్నవి అయిపోయాయి. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఒక ఇద్దరు అయితే బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ లగేజ్ కూడా పట్టుకోలేము. ఒక 2 to 3 బ్యాగ్స్ అయితే సరిపోతాయి, కానీ తిరుపతి వచ్చిన అందరూ విగ్రహాలు అవి కొంటారు కదా, అవి పెట్టుకొని కదా ప్లేస్ సరిపోదు. సో అందరూ మ్యాక్సిమం నార్మల్ బెత్తస్ అవి బుక్ చేసుకోవడం అయితే బెటర్ అనమాట. డబుల్ డెక్కర్ ఫ్యామిలీకి అయితే కష్టం, ఎక్కువ లగేజ్తో అదంతా అయితే కష్టం మరి. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్ది. సో చలో మళ్ళీ కొత్త బాక్స్ మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.